సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం గణానాం త్వా గణపతిగుం మవామహే కవిం కవీనాపస్మస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం చంద్రరేఖాలహత్పాలం గంగాంభోవిరసజ్జటం పాదభూషా ఇతానంతం ఉమాకాంతపాస్మహే. ఓం నమ శివాయ. శివరాత్రి ఇది చాలా విశేషమైనటువంటి రోజు. మనకి మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి తిథి. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం విశేషించి ధర్మసింధు, నిర్ణయ సింధు లాంటి గ్రంథాల ప్రకారం మాఘమాస శుక్లపక్ష చతుర్దశి ఏదైతే ఉన్నదో ఆ రోజు లింగోద్భవ కాలం జరిగినటువంటి సమయం కాబట్టి ఆ చతుర్దశి రాత్రి సమయానికి వ్యాప్తి ఉన్న సమయాన్నే మహాశివరాత్రి సమయంగా చెప్పబడింది. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మనకి మహాశివరాత్రి 2024 సంవత్సరంలో మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి తిథి విశేషించి 8 మార్చ్ 2024 శుక్రవారం రావడం విశేషం. శుక్రవారం రాత్రికి చతుర్దశి ఉన్నది కాబట్టి శుక్రవారం రాత్రే మనం విశేషించి మహాశివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర ప్రమాణం. మహాశివరాత్రి సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వారికి చాలా అత్యంత విశేషమైనటువంటి రోజు. ఆధ్యాత్మిక సాధకులకి కావచ్చు, యోగులకి కావచ్చు, విశేషించి ఈ భూమి మీద ఎవరైతే భగవంతుడిని విశేషంగా నమ్ముకుని ధర్మబద్ధంగా నడిచేటువంటి వారందరికీ కూడా మహాశివరాత్రి అత్యంత ముఖ్యమైనది. శివరాత్రి యొక్క విశిష్టత మనకి పురాణాల ప్రకారం విశేషించి ఈ రకమైనటువంటి కథతో చెప్పబడింది. అసలు పూర్వం విశేషించి మహావిష్ణువుకి బ్రహ్మకి మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి అభిప్రాయం రావడం, ఇద్దరూ అనేక విషయాల్లో వాదించుకోవడం, వారి మధ్య గొడవతో కూడినటువంటి యుద్ధ వాతావరణంతో కూడుకున్నటువంటి స్థితి ఏర్పడడం, వారి యొక్క స్థితిని చూసి దేవతలందరూ కూడా భయభ్రాంతులయ్యి పరమేశ్వరుడైనటువంటి శివుణ్ణి ప్రార్థించగా ఆ శివుడు వారి యొక్క మధ్య జరుగుతున్నటువంటి ఆ గొడవని తగ్గించడం కోసం లింగ రూప ధారణ చేసినట్టుగా, అలా లింగ రూప ధారణ చేసి శ్రీ మహావిష్ణువుని బ్రహ్మని కూడా నా యొక్క లింగం యొక్క ఆది కానీ అంత్యం కానీ కనుక్కున్న వారే చాలా గొప్పవారు, వారి శక్తులే చాలా గొప్పవైనవని చెప్పడం. అప్పుడు ఉత్తర భాగం వైపు ఆ లింగానికి మహావిష్ణువు వెళ్ళడం, దక్షిణ భాగం వైపు బ్రహ్మదేవుడు ప్రయాణించడం. అలా ప్రయాణించినప్పుడు ఎంత దూరం వెళ్ళినా దాని ఆది కానీ అంతు కానీ మహావిష్ణువు తెలుసుకోలేకపోవడం, ఇంకా తెలుసుకోలేక నిరాశతో తిరిగి వస్తూ ఉండడం. బ్రహ్మదేవుడు కూడా దాని ఆది అంతు తెలుసుకోలేక ఆయనకు వెళ్ళే మార్గంలో కేతకీ పుష్పము అనగా మొగలి పువ్వు, అలాగే గోమాత దర్శనం ఇవ్వడం. వారు బ్రహ్మదేవుడు తిరిగి వచ్చే ప్రయాణంలో వారిద్దరినీ కూడా నేను ఈ శివలింగం యొక్క ఈ లింగాని యొక్క అంత్య భాగాన్ని కనుక్కున్నాను, చూశాను, నేను చెబుతాను, మీరు దానికి సాక్ష్యం చెప్పాలి, సాక్షి చెప్పాలని చెప్పడం. బ్రహ్మదేవుడు అంటే వాడే అడిగినప్పుడు చెప్పడంలో తప్పు లేదు అని భావించి మేము చెప్తాము, అబద్ధం చెప్తామని చెప్పి ఒప్పుకొని రావడం. అప్పుడు శివుడి వద్దకు వెళ్ళి బ్రహ్మదేవుడు నేను దీని యొక్క ఆది మరియు అంత్య భాగాలని చూశాను, కనుక్కున్నాను, దీనికి సాక్ష్యంగా ఈ కేతకీ పువ్వు, ఈ మొగలి పువ్వు మరియు గోమాత అని తీసుకొచ్చానని చెప్పడం. మొగలి పువ్వు ఆయన చూసినట్టు అబద్ధం ఆడడం, అలాగే గోమాత ముఖముతో అబద్ధము చెప్పి తోకతో నిజం చెప్పడం ఈశ్వరుడు గమనించి బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పినట్టుగా తెలుసుకుని బ్రహ్మదేవుడికి శాపం ఇవ్వడం, నీకు ఎటువంటి పూజా అర్హత ఉండదని. ఇదే కాకుండా
కేతకి పువ్వు నువ్వు పూజకి పనికిరావని, ఇంకా గోమాత నీ ముఖము చూసిన వారికి చూసిన క్షణమే పాపములు తగులుతాయని, అలాగే నీ యొక్క పృష్ఠ భాగాన్ని దర్శించినటువంటి వారికి ఆ పాపాలు నశిస్తాయని శాపం ఇవ్వడం. ఆ తర్వాత బ్రహ్మదేవుడు కూడా శివుడికి నీవు లింగ రూపంలోనే ఆరాధింపబడతావని తిరిగి శాపం ఇవ్వడం. ఇలా జరిగిన తర్వాత మహావిష్ణువే గొప్ప అని విషయాన్ని బ్రహ్మ కూడా అంగీకరించడం. ఈ కథ మనకి పురాణాల ప్రకారం మాఘమాస చతుర్దశి విశేషించి శివరాత్రి లింగోద్భవ కాల విశిష్టతని ఈ పురాణ కథ ఇతివృత్తాంతం మనకి స్పష్టంగా చెప్తుంది. అందుకనే మహాశివరాత్రి ఇలా లింగోద్భవ కాలం జరిగినటువంటి సందర్భము కాబట్టే మహాశివరాత్రి యొక్క ప్రత్యేకత ప్రాధాన్యత మనకి ఇంతగా ఉండడం మనం గమనించాల్సినటువంటి అంశం. ఈ శివరాత్రి రోజు ఈ కథ విన్నవారికి, అలాగే శివుని యొక్క గొప్పతనం అది తెలుసుకున్నటువంటి వారికి, లింగ రూప మహిమ తెలుసుకున్నటువంటి వారికి విశేషమైనటువంటి శివానుగ్రహం కలుగుతుందని కూడా శాస్త్రవచనం. శివలింగ ఆరాధన చాలా రకాలుగా ఉన్నాయి. విశేషించి మనకి యుగానికి ఒక పద్ధతిలో కూడా చెప్పారు. త్రేతాయుగంలో స్ఫటికలింగంతో శివారాధన చేయడం ముఖ్యమని, కలియుగంలో పార్థివలింగానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. పార్థివలింగం అనగా మట్టితో చేసినటువంటి శివలింగాలకి చేయడం చాలా విశేషం. ఇంకా శివరాత్రి రోజు చాలా విశేషమైనది. శివ అభిషేక ప్రియ, ఈశ్వరుడు అభిషేక ప్రియుడు. శివరాత్రి రోజు విశేషించి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం, ఈశ్వరుని అభిషేకం వంటివి చేసుకోవడం చాలా ముఖ్యం. పురాణాల ప్రకారం శివరాత్రి పూజ చేసినటువంటి అనేక కథలు మనకి రామాయణం మహాభారతంలో కూడా ఉన్నాయి. రామాయణంలో దశకంఠుడైనటువంటి రావణుడు తన 10 తలను నరికి శివానుగ్రహం పొందినటువంటి రోజు శివరాత్రి రోజుగా, అలాగే మహాభారతంలో శ్రీకృష్ణుడు జాంబవంతుడి అయినటువంటి జాంబవతీ దేవికి సంతానం కలగడానికి శివరాత్రి రోజు ఈశ్వరుడిని ప్రార్థించి ఆయన అనుగ్రహం చేత సంతానాన్ని పొందినట్టుగా మనకి మహాభారతం కూడా చెప్పడం జరిగింది. అందుకనే శివరాత్రి యొక్క విశిష్టత పురాణాల ప్రకారం అత్యంత విశేషమైనదని కూడా తెలపబడింది, చెప్పబడింది. ఇంకా శివరాత్రి రోజు ఎలాంటి శివలింగానికి మనం పూజించాలి అంటే, మీరు ఎటువంటి ఆలయంలో అయినా సరే ఈశ్వరుని ఆరాధన పూజ చేసుకోవడం ఉత్తమం. అలా నేను ఏ ఆలయంలోకైనా వెళ్ళి శివారాధన చేసుకోలేకపోతున్నాను అనేటువంటి ఇబ్బంది కలిగినటువంటి వారికి మీ యొక్క గృహములో, స్వగృహమునందు కానీ మీరు ఉండేటువంటి గృహములో విశేషించి అరచేతి బొటకన వేలు, మన ఈ బొటకన వేలుని మించకుండా ఉన్నటువంటి ఒక శివలింగాన్ని మీరు ఇంటిలో తీసుకుని ఆ శివలింగానికి మీరు యథాశక్తితో పంచామృతాలు వంటి వాటితోటి, అలాగే బిల్వ దళాలతోటి ఇంటిలో పూజించుకోవడం, అభిషేకం వంటివి చేసుకోవడం, రుద్ర నమక చమకాలతో అభిషేకం వంటివి చేసుకోవడం ఉత్తమం.